ఒక్క దోపిడీతో రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోదామని స్కెచ్ చేశారు. నమ్మిన వారినే ముంచేసి జల్సా చేద్దామని ప్లాన్ చేశారు. కానీ పోలీసుల ముందు వారి పప్పులేమీ ఉడకలేదు. లక్షలు దోచుకెళ్లిన కొన్ని గంటల్లోనే ఆ దోపిడీ దొంగల్ని జైలుకు పంపారు పోలీసులు. నెల్లూరులో సంచలనం సృష్టించిన దోపిడీ కేసులో 11 మంది కటకటాల పాలయ్యారు. ఒకటి కాదు రెండు కాదు, సుమారు 25 లక్షలు పక్కా స్కెచ్ చేసి దోచుకుంది ఈ గ్యాంగ్. 24 లక్షలు కొట్టేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయారు ఈ దొంగలు. 2 రోజుల క్రితం నెల్లూరులో కలకలం రేపిన దోపిడీ కేసులో 11 మంది దొంగలు దొరికిపోయారు. నెల్లూరు ధనలక్ష్మీపురానికి చెందిన పావులూరి పార్థసారథి ప్రైవేట్ కళాశాలలో ఉద్యోగి రొయ్యల వ్యాపారం చేసేందుకు దళారి వంశీకృష్ణను సంప్రదించాడు. రొయ్యలు కొనేందుకు బేరం కుదిరింది. తన స్నేహితులతో కలిసి 24,25,000 రూపాయలు తీసుకుని కోడూరు బయలుదేరాడు పార్థసారథి. కోడూరు బీచ్ వరకు వెళ్లాడో లేదో కొందరు దోపిడీ దొంగలు కారును అడ్డుకున్నారు. పార్థసారథితో పాటు అతని స్నేహితుల్ని చితకపాది డబ్బుతో పరారయ్యారు. రొయ్యలు కొనేందుకు తీసుకెళ్తున్న 24 లక్షలను దోపిడీ దొంగలు కాజేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శ్రవణ్ తర్వాత పార్థసారథి వీరిద్దరూ 24,25,000 రూపీస్ తీసుకొని ప్రాన్ కొనాలని వెళ్ళినప్పుడు ఈ క్యాష్న అరౌండ్ 10 మెంబర్స్ ఎవరో వచ్చి వీరు బండిని ఆపి డకాయిటీ టైప్ క్రియేట్ చేసి తీసుకువెళ్ళిపోవడం జరిగిందని మనకు రిపోర్ట్ వచ్చింది. 1-2 కాదు, 24 లక్షల దోపిడీ నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది ఈ ఘటన. వెంటనే 3 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అసలు ఈ బిజినెస్ డీల్ ఎలా జరిగిందన్న దానిపై దృష్టి పెట్టారు. దళారి వంశీకృష్ణ డీల్ చేస్తున్నాడని బాధితుడు పార్థసారథి చెప్పడంతో పోలీసులకు క్లూ దొరికింది. ఈ దోపిడీలో వంశీకృష్ణ ప్రమేయం ఉండొచ్చని అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తే షాక్ ఇచ్చే విషయాలు తెలిసాయి. పోలీసులు ఊహించినట్టుగానే వంశీకృష్ణ ఈ దోపిడీకి స్కెచ్ చేశాడు. 11 మందిని రంగంలోకి దింపి దోపిడీ చేయించాడు. కస్టడీలో ఇంకా ఫర్దర్ మనకి ఒక సింగిల్ పర్సన్ దట్ ఈస్ వంశీకృష్ణ రెడ్డి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇంత భారీ మొత్తంలో క్యాష్ తీసుకువెళ్ళి ఎవరైనా దాన్ని దొంగతనం చేసి దాన్ని డకాయిటీ టైప్ క్రియేట్ చేసి తీసుకువెళ్ళడంలో ఇలాంటి సెన్సేషనల్ కేసున విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 10 to 12 అవర్స్ క్రాక్ చేయడం అంటే దిస్ ఇస్ రియలీ ప్రైజ్ వర్తి. ఒక పెద్ద వాల్యూ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు దయచేసి అన్ని ప్రికాషన్స్ అన్ని సేఫ్టీ మీరందరూ పాటించాలి. దిస్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్. 11 మంది నిందితులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 23,92,000 స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి స్కెచ్ చేసిన రొయ్యల దళారి వంశీకృష్ణ పరారీలో ఉన్నాడు. ఒక్క దోపిడీతో లక్షలు నొక్కేద్దామని చూసిన ఈ ముఠా పోలీసులకు ఈజీగా దొరికిపోయింది.